హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. భారతదేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, అదేవిధంగా జాతీయ స్థాయి పత్రికలో వస్తున్నటువంటి వార్తా కథనాలు కానివ్వండి, ఇవన్నీ కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో జమిలీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశమే ఎక్కువగా ఉందనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలని చెప్పి నరేంద్ర మోదీ మొదటి నుంచి భావిస్తున్నారు. మరి మొదటి నుంచి భావించినప్పటికీ అది కార్యరూపమైతే దాల్చలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనలోనే నరేంద్ర మోదీ ఉన్నారు. ఎన్నికల ఖర్చు భారీగా తగ్గుతుంది. అలా ఖర్చు తగ్గడం ద్వారా ప్రజల మీద కూడా భారం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పదే ఎన్నికలు రాకుండా ఉండడం వల్ల ప్రభుత్వాలు పాలనపైన దృష్టి పెడతారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి అవకాశం ఉంటుందనేటువంటి భావనలో నరేంద్ర మోదీ ఉన్నారు. కాబట్టే ఆ క్రమంలోనే మరి జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఒక హై లెవెల్ కమిటీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో మరి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మరి ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక పరిశీలన చేసిన తర్వాత ఒక నివేదికను ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి ముర్ముకి నివేదికను ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించవచ్చు. ఆ ఎన్నికలు నిర్వహించిన తర్వాత 100 రోజుల తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మరి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, పాలన కూడా సజావుగా సాగడానికి అవకాశం ఉంటుందనేటువంటి అంశాలకు సంబంధించి ఆ నివేదికలు చెప్పారని చెప్పి కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి జమిలీ ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుందా, మరి పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అవుతుందా, మరి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు మరి ఈ బిల్లుకు మద్దతు తెలుపుతాయా లేదా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏదైతే ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా 18 రాజ్యాంగ సవరణలు జరగాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణలు జరగాలంటే అన్ని పార్టీల మద్దతు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి మోడీ సర్కార్ అయితే వేరే పార్టీల మీద ఆధారపడి మరి ప్రభుత్వం నడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపే అవకాశం ఉందా అంటే లేదనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిశీలిస్తే కనుక ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఈ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలపకపోవచ్చు. ఒకవేళ మరి ఈయన మద్దతు కనుక తెలిపి ఆ బిల్లు పాస్ అయ్యి 2028 మొదట్లోనో ఆ ఎండింగ్లోనో కనుక ఎన్నికలు వస్తే అవి తమకు ఇబ్బందిగా మారుతుంది, వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందనేటువంటి ఆలోచనలో చంద్రబాబు గారు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మద్దతు తెలపరేమో అనేటువంటి ఒక చర్చ ఉంది. వైసీపీ పార్టీ ఏమో ఖచ్చితంగా ఈ బిల్లుకు సంబంధించి మద్దతు తెలపడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో వాటి మీద అనేక అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని చెప్పి ఈ ఎన్నికల కమిషన్ కూడా వారికి అనుకూలంగా వ్యవహరించింది. అందులో భాగంగానే మరి పోలింగ్ రోజుకు ఎన్నికల కౌంటింగ్ రోజుకు చాలా వ్యత్యాసం వచ్చింది. మరి ఫామ్ 20కి సంబంధించి వెబ్సైట్లో పెట్టలేదు, మరి రాష్ట్రానికి సంబంధించి 12.5% ఓటింగ్ తేడా వచ్చింది. కాబట్టి ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజల మద్దతుతో గెలిచినటువంటి ప్రభుత్వం కాదు, ఇది ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం. కాబట్టి మధ్యంతర ఎన్నికలు వస్తే తమకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే టీడీపీ కూటమి చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలు కూడా అమలు చేయకపోవడం, 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయనేటువంటి భావనలో వైసీపీ ఉంది. కాబట్టి మరి ఈ బిల్లుకు సంబంధించి తమకు ఉన్నటువంటి 4 ఎంపీలు కానివ్వండి, మరి మోదీ సర్కారుకు అనేక అంశాల్లో మరి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలకు సంబంధించి కానివ్వండి, ఎవరైతే మొన్న 2 పోయినా కూడా ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వానికి మరి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. దీంట్లో కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. పైగా నరేంద్ర మోదీకి సంబంధించి గతంలో అనేక అంశాలకు సంబంధించినటువంటి బిల్లులు అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీల మద్దతు కూడా కూడగట్టి బిల్లులు ఆమోదించుకోవడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ బిల్లును సక్సెస్ చేయడంలో నరేంద్ర మోదీ సక్సెస్ అవుతారు. అందులో ఏమాత్రం డౌట్ లేదనేటువంటి అభిప్రాయాలు కూడా మరికొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ప్రజలు ఈ ఎన్నికలు జరగాలనేటువంటి భావనలో ఉన్నారు. ఈ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక జరగడం ద్వారా ఈ ఎన్నికల భారం తగ్గి ఆ భారం మా పైన పడకుండా ఉంటుంది. ఎందుకంటే పదే ఎన్నికలు జరగడం ద్వారా ఆ ఖర్చుకు సంబంధించిన భారంతో కూడా ప్రజలపైన వేస్తున్నారు. కాబట్టి ఇది తగ్గడానికి అవకాశం ఉంటుంది, పాలన కూడా సజావుగా సాగుతుంది. మరి ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయడానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంటుందనేటువంటి భావనలో మరి ఎక్కువ శాతం ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది. కాబట్టి సక్సెస్ అవుతుంది, జమిలీ ఎన్నికలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటువంటిది
రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి జమిలీ ఎన్నికలు కనుక జరిగితే మాకు కలిసి వస్తుందని చెప్పి అనేక పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వైసీపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఖచ్చితంగా తమకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2029 దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 2028 దాకా ఇటు తెలంగాణలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. వాటికన్నా ముందు ఒకేసారి ఎన్నిక కనుక జరిగితే అది తమకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఈ పార్టీల యొక్క భావన. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వైసీపీ మాత్రం తమకు కలిసి వస్తుందని భావిస్తుంటే ఇటు టీడీపీ ఏమో వైసీపీ పార్టీ కలలు కంటోంది. ఆ బిల్లు ఆమోదం పొందాలంటే అది ఖచ్చితంగా మా చేతిలోనే ఉంటుంది. కాబట్టి 2029లోనే ఎన్నికలు వస్తాయి కానీ మరి మధ్యలో ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏం జరుగుతుందని మాత్రం చూడాల్సింది. జమిలీ ఎన్నికలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జమిలీ ఎన్నికలు జరిగితే మంచిదా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో ఎన్నికలు జరిగితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.